నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయ రగడ తలెత్తింది. కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ నేత నంగి దేవేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఒక్క గల్ఫ్ బాధిత కుటుంబానికి న్యాయం చేయలేదంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సొంత గ్రామమైన వేల్పూర్లో ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు పేరిట కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టింది. దీనికి తాము సిద్దమేనని, పథకాలు అందని రైతులను తీసుకొస్తామని బీఆర్ఎస్ నేతలు సవాల్ చేశారు. దీంతో మాట పెరిగి కాంగ్రెస్ నేత నంగి దేవేందర్ రెడ్డి, బొజ్జ అమరేందర్ రెడ్డిలపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అనుచరులు దాడికి దిగారు. ఆయనపై విచక్షణ రహితంగా దాడి చేసి వెళ్లగొట్టారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు గ్రామానికి వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. ప్రస్తుతం దేవేందర్ రెడ్డి పోలీసుల రక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయ రగడకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయి, గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. ఏదైతే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఏదైతే ఈ గల్ఫ్ సంక్షేమ సంఘం నాయకుడు దేవేందర్ రెడ్డి తలపెట్టిన కనువిప్పు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నేతలంతా వేల్పూర్ మండల కేంద్రంలోని అక్కడ ఏదైతే ఆయన ఇంటి పరిసర ప్రాంతాలకు కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. అయితే దానికి బిఫోర్ గానే ఏదైతే ఈ కనువిప్పు కార్యక్రమం తలపెడుతున్నాం, పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు అదే గల్ఫ్ బాధితుల కుటుంబాలందరినీ తరలి రావాలని పిలుపునివ్వడంతో పెద్ద సంఖ్యలోనే గుమిగూడారు. అయితే ముందుగా బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ కనువిప్పు కార్యక్రమానికి వ్యతిరేకంగా ఏదైతే ఇందిరమ్మ పథకాలకు సంబంధించి కానీ, తర్వాత కాంగ్రెస్ చేపట్టిన సంక్షేమ పథకాలు ఏ ఒక్కరికి కూడా దరిచేరలేవు అని వారి బాధితుల్ని కూడా మేము రప్పిస్తామని చెప్పేసి ప్రతి సవాలు విసురుకున్నారు. అయితే అటు గత 2-3 రోజులుగా ఈ ప్రకటనలు పెద్ద ఎత్తున రావడము, తర్వాత ఈ సవాళ్లు విసురుకోవడంతో పోలీసులు ఈ రోజు ఉదయం పొద్దుగానే అక్కడ మొత్తం వేల్పూర్ మండల కేంద్రం అంతా భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. ప్రధానంగా సిపి చైతన్య ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తూ బిఎస్ఎన్ఎస్ఎఫ్ అని ప్రకటించి అక్కడ ఎక్కడ కూడా ఎమ్మెల్యే ఇంటి చుట్టూ ప్రాంతాలలో ఎవరూ గుమిగూడద్దు, ఏ ఒక్కరు కూడా ఆ ప్రాంతాలకు తరలి రావద్దని చెప్పేసి ముందస్తుగానే భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి అక్కడ అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో గల్ఫ్ సంక్షేమ సంఘం నాయకుడైన దేవేందర్ రెడ్డి ఒక ఇద్దరితో కలిసి ఏదైతే ఎమ్మెల్యే ఇంట్లో ఎమ్మెల్యే బస చేశారు, అదేవిధంగా అలా కార్యకర్తలతో కూడా ఆయన కూడా సన్నద్ధమవుతున్నారు ఏదైతే ఇందిరమ్మ పథకాలను ప్రశ్నించడానికి. ఈ క్రమంలో వీరు ఏదైతే బీఆర్ఎస్ లీడర్లుగా అవతారం ఎత్తి అందులో చొరబడి అక్కడ వీడియోలు చిత్రీకరించడం అని జరిగింది. అయితే వీరిని పసిగట్టిన బీఆర్ఎస్ నాయకులు వారిద్దరిని తరిమి కొట్టి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పై అంతస్తులో ఉన్న ఏదైతే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కిందికి దిగి వచ్చి కొట్టొద్దు, మీరు పోలీసులకు అప్పచెప్పండి అని చెప్పడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఏదైతే వీరిద్దరిని వెంబడించి వాళ్ళను తరిమి కొట్టిరో వాళ్ళను పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు కూడా వారిని సంరక్షణలో ఉంచుకొని వారి వద్ద పోలీసుల సంరక్షణలోనే దేవేందర్ రెడ్డి మిగతా వాళ్ళు కూడా ఉండడంతో కొద్దిగా పరిస్థితి అక్కడ సద్దుమణిగింది. అయితే మొత్తానికి పోలీసులు ఈ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ వారి కారణంగానే స్వయంగా నిషేధాజ్ఞలున్న ప్రస్తుత ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోలీసులు భారీ సంఖ్యలో మోహరించినప్పటికీ కూడా వీరు ఏ విధంగా వచ్చిండ్రు, ఇది రావడం అనేది ఇది పూర్తిగా పోలీస్ చర్యలకు వ్యతిరేకంగా, అంటే మరి నిషేధాజ్ఞలకు వ్యతిరేకంగా ఉంది. సిపి చైతన్యను వెంటనే దీని మీద సమాధానం వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటికి వెళ్లి దాడి చేసే ప్రయత్నం చేసినట్టు కూడా వినబడుతోంది. మరి అందుకే బీఆర్ఎస్ నేతలు అటాక్ చేసినట్టు అనుకోవచ్చా? వాస్తవానికి సీక్రెట్ గా వీళ్ళిద్దరు మొదట్లో పోయి కొన్ని వీడియోలు చిత్రీకరించి అక్కడున్న ఏం జరుగుతుంది, అక్కడ పరిస్థితులు వీరు ఏ విధంగా సన్నద్ధమవుతున్నారనే ఆ వీడియో చిత్రీకరణ లైవ్ ఏదైతే ఫేస్బుక్ లైవ్ పెట్టే ప్రయత్నం చేసినట్టుగా మనకు అక్కడున్న నాయకుల ద్వారా తెలుస్తుంది. అయితే దీన్ని గమనించిన బీఆర్ఎస్ నాయకులు వాళ్ళను తరిమి కొట్టారు. దీంతో కాంగ్రెస్ నాయకులు కూడా ప్రతిదాడి చేయడానికి సన్నాహకం చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు.
మొత్తానికైతే ఇది ఉదయం నుంచే అటు బీఆర్ఎస్ నాయకులు ఇటు కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలోనే మోహరించి ఏదైతే సవాళ్లు విసురుకున్నారో అటు గల్ఫ్ బాధితులు ఒక్క గల్ఫ్ బాధితులు కూడా గతంలో మంత్రిగా పనిచేసిన వేముల ప్రశాంత్ రెడ్డి గాని, తర్వాత ఇప్పుడున్న ప్రస్తుతం 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి ఏ ఒక్క గల్ఫ్ బాధిత కుటుంబాన్ని ఆదుకోలేదని ప్రూవ్ చేస్తామని చెప్పేసి దేవేందర్ రెడ్డి నాయకత్వంలో చాలా మంది బాధిత కుటుంబాలు అక్కడికి చేరుకోవడము, అదేవిధంగా వీళ్ళు ప్రశాంత్ రెడ్డి కూడా తన అనుయాయులతోటి అనుచరులతోటి ఈ పథకాలు ఒక్కరికి కూడా లబ్ధిదారుడికి దరిచేయలేదు అని వాళ్ళని కూడా పిలిపించడం అనేది ఇవన్నీ మొత్తానికైతే రాజకీయ వేడి అనేది ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? గొడవ సద్దుమణిగిందా? పరిస్థితి అదుపులోనే ఉందనుకోవచ్చు. ప్రస్తుతానికైతే చూస్తే కొద్దిగా సద్దుమణిగింది. సిపి చైతన్య జోక్యం చేసుకొని ఇరు పార్టీల నాయకులను ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పటికైతే ఎవరికి వారు బయటనే ఉన్నారు. అయితే మొత్తానికి ఎమ్మెల్యే ఇంటి చుట్టూ మాత్రం పోలీసులు మోహరించారు. అయితే ప్రెస్ మీట్లు పెట్టి ఇది ఫ్యాక్షనిజం చర్యగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అయితే ప్రశాంత్ రెడ్డి కూడా ఆయన కూడా విమర్శిస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు కలిసి నా ఇంటి మీద దాడి చేయడానికి ప్రయత్నించారు, వాళ్లకు సహకరించారు, పోలీసులే పూర్తి సహకారం ఇచ్చారు కాబట్టి ఇది తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఒక ఎమ్మెల్యే ఇంటికి అది నిషేధాజ్ఞ ఉన్న ఏదైతే ప్రస్తుతం అక్కడ పరిస్థితులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారని చెప్పేసి ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పేసి, అదేవిధంగా పెద్ద ఎత్తున వీరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ సార్. దొంగలకే దొంగ